బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద స్టోరీ రూమ్. ఈరోజు నేను ఆ స్టోరీ రూమ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు ఒక రాజస్థాన్లోని ఒక భాంగఢ్ కోట, అక్కడ జరిగిన పరిణామాలు, ఎందుకు ఆ ప్రాంతం శపించబడింది అనే దాని గురించి ఈరోజు నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజస్థాన్లోని ఆరావళి కొండల మీద ఒకప్పుడు వేలాది మంది జీవించిన ఒక అందమైన నగరం ఉండేది. ఆ నగరం పేరు భాంగఢ్. కోటలు, రాజభవనాలు, దేవాలయాలు, చుట్టుపచ్చని కొండలు. కానీ ఇప్పుడు అక్కడ మిగిలింది కేవలం శిథిలాలు మాత్రమే. ఎందుకంటే దాని వెనుక ఒక భయంకరమైన కథ ఉంది. భాంగఢ్ రాజ్యంలో రత్నావతి అనే యువరాణి ఉండేది. ఆమె అందం గురించి రాజ్యం మొత్తం మాట్లాడుకునేదట. అదే సమయంలో ఒక మాంత్రికుడు యువరాణిపై ప్రేమ పెంచుకున్నాడన్నది అక్కడ స్థానికుల కథనం. కానీ యువరాణి అనేది అతని ప్రేమని తిరస్కరించింది. ఒకరోజు యువరాణి కోసం తీసుకెళ్తున్న సుగంధ తైలంపై ఆ మాంత్రికుడు మంత్రం చేశాడట. కానీ యువరాణికి ఆ విషయం తెలిసిపోయింది. ఆమె ఆ సీసాను నేలపైకి విసిరేసింది. అప్పుడే మాంత్రికుడు ఆ మంత్రం అతనిపై తిరిగి పనిచేసిందని చెప్తారు. చావు అంచున ఉన్న అతను భాంగఢ్ నగరాన్ని శపించాడట. ఈ నగరం త్వరలోనే నాశనం అవుతుందని. అతని మాటలు అక్కడితో ఆగలేదు. ఇక్కడి ప్రజలకు శాంతి ఉండదు అని చెప్పాడంట. కొంతకాలం తర్వాత ఆయన చెప్పిన మాటల ప్రకారంగా భాంగఢ్పై దాడులు జరిగాయి. నగరం అనేది నాశనం అయిపోయింది. ప్రజలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒకప్పుడు జనులతో కలకలలాడిన భాంగఢ్ ఇప్పుడు ఒంటరి శిథిల నగరంగా మారిపోయింది. కానీ అసలు భయం అక్కడితోనే మొదలైంది. స్థానికులు చెబుతున్నారు, సూర్యుడు అస్తమైన తర్వాత శిథిలాల నుంచి ఒక వింత శబ్దాలు వస్తున్నాయని, ఎవరో నడుస్తున్నారని, ఎవరో గుసగుసలాడుతున్నట్టు, మరికొందరు మహిళల ఏడుపులు వినిపిస్తున్నాయని చెప్తారు. అందుకే సూర్యాస్తమైన తర్వాత భాంగఢ్లో వెళ్ళకూడదనేదే నమ్మకం ఏర్పడింది. కానీ అక్కడ ఒక ప్రశ్న మాత్రం ఇప్పటికీ మిగిలిపోయిందంట. ఆ మాంత్రికుడి శాపం నిజంగానే భాంగఢ్ను నాశనం చేసిందా, లేక ఈ నగరం నాశనం కావడానికి వెనుక మరేదైనా చారిత్రక రహస్యం ఉందా అన్నది ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదు. రాత్రి పడితే ఆ నిశ్శబ్దం వెనుక ఏం దాగి ఉంది, అదే భాంగఢ్ కోట యొక్క అసలు మిస్టరీ.